ఒకే దేవుడు, ఒకే గ్రంథం, ఒకే ప్రవక్త, కానీ రెండు వర్గాలు, ఒకరి రక్తానికి మరొకరు దాహం తీర్చుకునేంత వైరం. 1400 ఏళ్ల కిందట మొదలైన ఒక వారసత్వ పోరు ఇవాళ అగ్రరాజ్యాల సమీకరణాలను సైతం మార్చేస్తోంది. అసలు సున్నీలు ఎవరు, షియాలు ఎవరు, వీరి మధ్య అసలు వివాదం ఏంటి, ముస్లిం ప్రపంచం రెండుగా చీలిపోవడానికి దారితీసిన ఆ చారిత్రక తప్పిదమేంటి, ఇవాల్టి స్టోరీలో చూద్దాం. మధ్యప్రాచ్య రాజకీయాలు ప్రపంచ యుద్ధాలకి కారణమయ్యేంత ప్రమాదకరమైన సమీకరణాలు. చరిత్రలో వందల సంవత్సరాలుగా మండిపోతోన్న మత విభేదాలు. ఒకే మతం, ఒకే పవిత్ర గ్రంథం, ఒకే ప్రవక్తను విశ్వసించే కోట్లాది మంది ప్రజలు, కానీ రెండు వర్గాలుగా విడిపోయి శతాబ్దాలుగా పోరాడుతోన్న, రక్తం పంచుకున్న కథ సున్నీ షియా. ఇది కేవలం మత విభజన మాత్రమే కాదు, రాజకీయ ఆధిపత్యం కోసం సాగిన అంతులేని యుద్ధం. 632వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన ఇస్లాం ప్రపంచాన్ని రెండు ముక్కలు చేసింది. నాయకత్వం ఎవరిది, ముస్లింలను నడిపించే హక్కు ఎవరికి ఉంది? ఈ ఒక్క ప్రశ్న శతాబ్దాలుగా పశ్చిమాసియా రాజకీయాలను కుదిపేస్తోంది. ఈరోజు ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, లెబనాన్, యెమెన్ ఈ దేశాల గమ్యం కూడా అదే విభేదాల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు సున్నీ బ్లాక్, మరోవైపు షియా శక్తులు. ప్రపంచ రాజకీయాల్లో పెద్ద పెద్ద యుద్ధాలకు కూడా ఈ విభేదాలే కారణమయ్యాయి. ఇప్పటికీ ఆ అగ్ని ఆరడం లేదు. ఇప్పుడు